అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సోదరిమణులకు ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై, దాంతోపాటు మొన్నటికి మొన్న ఏర్పాటైనటువంటి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 317 జీవో ఆధారంగా ఉద్యోగులు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే ఆ ఇబ్బందులందరినీ తొలగించడానికి కోసం ప్రస్తుతం ఏర్పాటైన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీకి 3 మంత్రులతోటి ఒక చైర్మన్, 2 సభ్యులను ఏర్పాటు చేసి 317లో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా నిన్నటికి నిన్న సెక్రటరియట్లో కొన్ని దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లాకు కూడా అన్యాయం జరిగిందని తెలియజేయడానికి మేము ముందుకొచ్చి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా చేసినప్పుడు అది ఫ్రీ జోన్గా చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో అప్పుడున్న తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ 16 జీవో అమలు కోసము అప్పట్లో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలు జిల్లాకు తిరిగి దీని మీద ఒక పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి దాన్ని ఫ్రీ జోన్ తీసేయాలనే పరిస్థితుల పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఆ 16 జీవో అమలు కోసం ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొత్తగా జిల్లాలు ఏర్పడ్డప్పుడు ఆర్డర్ టు సర్వ్ ప్రకారం అక్కడ ఉన్న పనిచేస్తున్నట్టు ఉద్యోగులను తెల్లారే కల్లా 24 అవర్స్లో పోయి జాయిన్ అయ్యి మీ విధులను నిర్వర్తించాలంటే ఆ ప్రాంతంగా వెళ్ళడంతో ఆ ఉద్యోగుల సమస్యలు అట్లాగే ఉండడంతో చాలా రోజులుగా ఏర్పడుతున్న 317 జీవోని తీసుకురావడం జరిగింది. ఆ 317 జీవో ఆధారంగా అక్కడున్న సీనియర్స్కు విపరీతమైన లాభం జరిగింది కాకపోవచ్చు, కానీ నష్టం జరిగింది మాత్రం బ్రహ్మాండమైన నష్టం జరిగింది. విపరీతంగా నష్టపోయింది జూనియర్స్. దాని మూలంగా స్థానికత కోల్పోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నిధులు, నియామకాలు, తర్వాత నీళ్ల కోసము. దాంట్లో భాగంగా నీళ్లు ప్రాజెక్టులు వచ్చినాయా రాలేదా ఏమైందో పక్కన పెడితే, ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలల్లో స్థానికత ఆధారంగా స్థానికులకే కేటాయింపులు జరగాలనే ఉద్దేశంతో పోరాటం జరిగితే ఈ 317 జీవో ఆధారంగా స్థానికులకు చాలా మట్టుకు అన్యాయం జరిగిన విషయాన్ని తమను ముందుంచుతున్నాం. దీంట్లో భాగంగా సిద్దిపేట జిల్లా టీఎన్జిఓస్ నాతో పాటు మా స్టేజ్ మీద కూర్చున్న నా ఉద్యోగ సోదరిమణులు, మాకు ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి గారు, అసోసియేట్ ప్రెసిడెంటు సురేందర్ రెడ్డి గారు, ట్రెజరర్ అశ్వాక్ గారు, మిగతా టౌన్ ప్రెసిడెంటు, కలెక్టరేట్ యూనిట్ ప్రెసిడెంటు, నాతోటి సోదరిమణులు ఉద్యోగులందరికీ కూడా దీని మూలంగా ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో సిద్దిపేట టీఎన్జిఓ సంఘం ఒక అడుగు ముందుకేసి జిల్లా స్థాయిలో సిద్దిపేట జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలనే ఉద్దేశంతో గతంలోనే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా దరఖాస్తులు సమర్పించడం జరిగింది. దీని ద్వారా ఎందుకంటే హైదరాబాద్ మాకు దగ్గరలో ఉంటుంది, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అన్ని విషయాలలో హైదరాబాద్కు అనుసంధానంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో 6 జోన్గా ఉన్నప్పుడు కూడా మేము హైదరాబాద్ అనుసంధానంగానే ఉండేవాళ్ళం. దాన్ని తీసుకుపోయి ఎప్పుడో ఏదో జోన్ చేస్తే ఇప్పుడు అది చాలా దూరం, ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇక్కడ నుంచి ఇప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి లేని పరిస్థితుల్లో ఏర్పడ్డ పరిస్థితులల్లో అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో దీన్ని సిద్దిపేట జిల్లాను లేదా ఉమ్మడి మెదక్ జిల్లాను, పాత ఉమ్మడి మెదక్ జిల్లాను హైదరాబాద్ ఫ్రీ జోన్లో చార్మినార్ జోన్లో కలిపితే అందరికీ రేపు ఉద్యోగానికి రాబోయే తరానికి కావచ్చు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మేమందరం మా జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులందరం కూడా దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొనే దిశగా ఏర్పాట్లు చేసుకుంటామని తెలియడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జై తెలంగాణ, జై టీఎన్జిఓస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే స్థానికత ఆధారంగా. స్థానికత మాకు ఉండాలని చెప్పేసి కొట్లాడడం జరిగింది. అలాగే నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత 317 జీవో వచ్చిన తర్వాత స్థానికత లేకుండా ఎక్కడెక్కడనో తీసుకొని వెళ్ళడం జరిగింది. జిల్లాలలో స్థానికత లేదు, ఎక్కడ కూడా స్థానికత లేకుండా చేయడం జరిగింది. దీనివల్ల ఉద్యోగులందరూ తీవ్రంగా నష్టపోవడం ద్వారా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 317 జీవో చాలా లోపుష్టంగా ఉందని చెప్పేసి ఆనాడు కూడా మేము మాట్లాడడం జరిగింది. జూనియర్లందరూ చాలా తీవ్రంగా నష్టపోతున్నారు, వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మేము కోరేది ఒకటే, ఈనాడు ఎట్లెట్లా ఖాళీలు అయితే ఆ ఖాళీలను బట్టి ఉద్యోగులందరినీ కూడా తిరిగి వాళ్ళ జిల్లాలకు పంపించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా సిద్దిపేట జిల్లా అత్యంత సమీపంగా ఉండే హైదరాబాద్ జిల్లాను కాదని రాజన్న జిల్లాలో కలపడం, రాజన్న జోన్లో కలపడం, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మల్టీ జోన్ 1లో కలపడం ద్వారా
ఉద్యోగులందరూ ప్రమోషన్లలో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే మల్టీజోన్ 2లో ఉన్న వాళ్ళకు, అంటే హైదరాబాద్ జోన్లో చార్మినార్ జోన్లో ఉన్న వాళ్ళకు 2017-18 వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తే, సిరిసిల్ల జోన్లో లేదా మల్టీజోన్ 1లో ఉన్న వాళ్ళెవ్వరికి కూడా, కాళేశ్వరం జోన్లో ఉన్న వాళ్ళెవ్వరికి కూడా 2020-2022 వరకు కూడా 2015-14 వాళ్ళకు కూడా ప్రమోషన్లు అనేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈ ప్రమోషన్లలో ఈ వ్యత్యాసాలన్నింటినీ కలపడానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి జిల్లా సిద్దిపేట జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని చెప్పేసి కూడా మా ఏకైక లక్ష్యం. ఎందుకంటే దీని గురించి అతి తొందరలో సిద్దిపేట టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ అన్న పరమేశ్వరన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ, అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మంత్రివర్యులందరికీ కూడా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అలాగే సబ్ కమిటీ చైర్మన్ దామోదర నరసింహ గారికి, దుద్దిల శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా కూడా వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు సమర్పించి అతి త్వరలో కూడా సిద్దిపేట జిల్లాను చార్మినార్ జోన్లో పగలడానికి ఏకైక లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే వీఆర్ఓలు కూడా ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే, వీఆర్ఓలు అందరినీ తీసుకొచ్చి డిపార్ట్మెంట్లో వేయడం ద్వారా డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ కూడా ఏమీ లేకుండా అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళందరూ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు దాంట్లో ఉన్నారు. ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, మిగతా ఏ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ ప్రమోషన్స్ రాకుండా ఉన్నారు. అది అత్యంత పెద్ద సమస్యగా ఈరోజు మేము కూడా అతి త్వరలో కూడా దీని మీద కూడా వినతి పత్రాలు సమర్పించడం, మంత్రులకు సీతక్క గారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా 317 జీవో మీదనే మేము ఖచ్చితంగా కూడా దీని మీద పోరాటం, రాబోయే కాలంలో పోరాటం చేస్తూ ప్రభుత్వానికి ఖచ్చితంగా మాకు మంచి చేయాలనేది. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి ఒక జిల్లా చార్మినార్ జోన్లో ఉండడం, మెదక్ జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకులందరూ కూడా మా జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని చెప్పడం మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ, మంత్రులందరికీ కూడా ఖచ్చితంగా అన్నగారి ఆధ్వర్యంలో, పరమేశ్వరన్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పించి అసెంబ్లీలో కూడా దీన్ని మాట్లాడాల్సిందిగా మేము అందరం కోరుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఉద్యోగుల ఆకాంక్షకు అనుగుణంగా ఖచ్చితంగా అందరూ పనిచేయాలి. మేము కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.